హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ రిపోర్ట్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO, అదే రకంగా ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా ఈ రిపోర్ట్ అనేటువంటిది తయారు చేయడం జరిగిందనమాట అండి. ఈ రిపోర్ట్ సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక భారతదేశంలో నిరుద్యోగం చూసుకున్నట్లయితే కనుక 83% యువత ఉన్నట్లుగా తెలపడం జరిగింది. 2000 సంవత్సరంలో చదువుకున్నటువంటి నిరుద్యోగిత యువత 54% ఉంటుండగా 2022లో చదువుకున్నటువంటి నిరుద్యోగిత యువత 66% ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ అనేటువంటిది తెలియచేయడం జరిగిందనమాట అండి. అలానే మనం చూసుకున్నట్లయితే విద్యావంతులైనటువంటి నిరుద్యోగుల్లో మహిళలు 76.7% మంది ఉంటుండగా పురుషుల్లో చూసినట్లయితే కనుక విద్యావంతులైనటువంటి నిరుద్యోగులు 62.2%గా ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ అనేటువంటిది మనకు తెలియజేయడం జరిగింది అనమాట అండి. అంటే ఈ రిపోర్ట్ బట్టి మనం చూసినట్లయితే మహిళలే విద్యావంతులైనటువంటి నిరుద్యోగుల్లో అధికంగా ఉండడం జరిగింది అనమాట అండి. సెకండరీ ఎడ్యుకేషన్, అదే రకంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారిలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 35.2%గా ఉండగా 2022వ సంవత్సరంలో చూసినట్లయితే కనుక ఇదే సెకండరీ ఎడ్యుకేషన్, అదే రకంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు శాతం నిరుద్యోగిత చూసుకున్నట్లయితే 65.7% ఉండడం జరిగిందనమాట అండి. ఈ నివేదిక ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక పట్టణాల్లోనే నిరుద్యోగిత పెరుగుతున్నట్లుగా ఈ నివేదిక అనేటువంటిది